స్తుతియు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, సహోదరి సహోదరులారా, ప్రియ స్నేహితులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు వాక్యాన్ని మనము శ్రద్ధగా ఆలకించుదాము. జాగ్రత్తగా ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. గత కొన్ని దినాల నుంచి బైబిల్ వాక్యాన్ని మనము కొద్దిపాటిగా క్లుప్తంగా మాట్లాడుతూ వస్తున్నాము కొన్ని అంశాల ప్రకారం. ఈరోజు కూడా ఈ వాక్య దర్శనం అనే ఈ కార్యక్రమం ద్వారా మనం ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. దానికి ముందుగా నాదొక రిక్వెస్ట్ మీకు, అదేమిటంటే మన యూట్యూబ్ ఛానల్ జీసస్ నిస్సీ మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుని వాక్య భాగానికి వెళదాం. మనం ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామానికి కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినము కూడా వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి, సమయాన్ని బట్టి ఎంతో వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినము నాయన కొద్ది నిమిషాలు నీ వాక్యమును ధ్యానం చేసుకుని అందరి విషయాన్ని గ్రహించి మా ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి సహాయం దయచేయండి ప్రభువా. ఈ వాక్యమును ప్రతి ఒక్కరూ వీక్షించి ఆశీర్వాదాలు పొందులాగిన సహాయం దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. గమనించండి, ఈరోజు మన యొక్క ధ్యానాంశము మొర్దెకై. ఈ మొర్దెకై అనబడిన వ్యక్తి గురించి మనలో చాలామందికి తెలుసు. అయినా మరొకసారి వాక్యపు వెలుగులో ఈ మొర్దెకై గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఈ మొర్దెకై గురించి ఎస్తేరు గ్రంథంలో రాయబడి ఉంది. మొర్దెకై అనే మాటకు అర్థం కొద్దిపాటి మనుష్యుడు అని అర్థము. ఈయన ఎస్తేరు గ్రంథాన్ని రాశాడని ఒక విషయము. సో ఏది ఏమైనప్పటికీ ఈ మొర్దెకైలో ఉన్నటువంటి కొన్ని ఆత్మ సంబంధమైన అనుభవాలు మనం నేర్చుకుందాం. ఈ మొర్దెకై ప్రియులారా కొన్ని చారిత్రాత్మకమైన, ప్రాముఖ్యమైన, ఛాలెంజింగ్ కలిగినటువంటి విషయాలను కలిగి ఉన్నాడు. వాటిని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఫస్ట్ మీతో మాట్లాడుతున్నాను. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరేకొయ్య మీద వారు అతనినే, హామానునే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మొర్దెకై సంఘటనలో ఇతని జాతి అయిన యూదులను నాశనం చేయాలని కుట్ర పన్నాడు హామాను అనబడిన వ్యక్తి. ఈ హామాను సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ మొర్దెకై గొప్ప విశ్వాస సమూహానికి, విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే హామానుపై చివరికి మొర్దెకై విజయం సాధించాడు. అనగా సాతానుపై, సాతాను సంబంధులైన వారిపై ఈ మొర్దెకై విజయం సాధించాడు. సహోదరి సహోదరులారా, జ్ఞాపకం చేసుకొనండి, సాతాను అనేది మనకి కంటికి కనిపించకపోవచ్చు, కానీ మన యొక్క జీవితాలను చెడువైపు మళ్లించగలిగినటువంటి, ప్రభావితం చేయగలిగినటువంటి ఒక సిస్టమ్, ఒక వ్యవస్థ ఈ సాతాను అనేది. దురభిప్రాయాలను కలిగించేది, అసూయను కలిగించేది, ద్వేషాన్ని కలిగించేది, మనల్ని పాపం వైపు నడిపించేది ఈ సాతాను. అయితే ఈ సాతానుని చాలామంది వారి జీవితాల్లో ఎదుర్కోలేక
ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయారు. ఆధ్యాత్మిక జీవితంలో వెనకంజ వేస్తున్నారు. నాగటి మీద చేయబెట్టి వెనుతిరిగి చూస్తున్నారు. ప్రియులారా, బైబిల్లో కూడా చాలామంది వారి వారి జీవితాల్లో సాతాను పెట్టిన ప్రేరేపణలను బట్టి, సాతాను కలగజేసిన దురుద్దేశాలను బట్టి వారు దేవుణ్ణి ధిక్కరించి, దేవుణ్ణి మరిచిపోయి, దేవుడి మార్గాన్ని విడిచి భ్రష్టులైపోయినట్టుగా మనం చూస్తున్నాము. ఆధ్యాత్మిక జీవితంలో మనం సాతానుని, వాని యొక్క కుతంత్రాలను ఎదిరించలేకపోతే మనము కూడా ఆత్మీయంగా పతనమైపోతాం. అందుకనే బైబిల్ మనకి సెలవిస్తున్నది ఏమని అంటే, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎదిరించే మనస్సు, ఎదిరించే ధైర్యము, ఎదిరించే ఆ ప్రార్థనా శక్తి మనకు కావాలండి. ఎందుకంటే ఈ రోజున సాతాను అనేక రూపాల్లో విశ్వాసుల్ని, యవనస్తుల్ని పాడు చేస్తూ ఉంది. విశ్వాసుల మీద, సంఘం మీద కుట్రపూరితమైన ఆలోచనలు కలగజేసి సంఘాలను, విశ్వాసులను, దైవ సేవకులను అనేక రీతులుగా పాడు చేస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం మొర్దెకాయి జీవితాన్ని గమనించినట్లయితే ఒక్కడి జ్ఞాపకం చేసుకునండి. అవి సాతానికి సాదృశ్యమైన హామానుపై విజయాన్ని సాధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కనుక ఎందుకు ఇతను సాతానుపై విజయం సాధించాడు, అనగా హామానుపై ఎందుకు విజయాన్ని సాధించాడంటే, ఇతను గోనెపట్ట అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అనగా ప్రియులారా, ఉపవాస ప్రార్థన కలిగి ఉన్నాడండి. ఇదే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, జరిగినదంతా తెలియగానే మొర్దెకాయి తన బట్టలు చింపుకొని, గోనిపట్ట వేసుకుని, బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసినట్లుగా మనకి బైబిల్ సెలవిస్తుంది. ఒక సాతానుని, సాతాను కుయుక్తులను, సాతాను కుతంత్రాలను మనం ఎదిరించాలంటే మనలో ఉపవాస ప్రార్థన శక్తి అనేది కావాలండి. ఉపవాస ప్రార్థన శక్తి అనేది ఉండినప్పుడు మనము సాతానును, వాని యొక్క కుతంత్రాలను అవలేలగా ఎదుర్కోవచ్చండి. దీనికి మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆయనను శోధించడానికి అపవాది అయిన సాతాను వచ్చినట్లుగా మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉన్నాడు కనుక ఆయన అపవాదిని ఒక్క చెడు మాట అనుకోకుండా, ఒక్క చెడ్డ మాట ఉపయోగించుకోకుండా వాక్యాన్ని ఉపయోగించి సాతాన్ని దూరపరిచినట్టుగా మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో నీకు ఒక మంచి ఆధ్యాత్మిక జీవితం, ఒక క్రైస్తవంలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం నీకు కలగాలంటే ముందల నీ జీవితంలో సాతాన్ని ఎదిరించే, హామాను లాంటి సాతాన్ని ఎదిరించే శక్తి సామర్థ్యం నీకు నాకు కావాలి. ఆ శక్తి సామర్థ్యం ఎప్పుడు మనకి కలుగుతుందో తెలుసా? నీవు నేను ఉపవాసముతో ప్రార్థన చేసినప్పుడు హామాను లాంటి సాతానుపై విజయాన్ని సాధించగలుగుతాము. అలాగే ప్రియులారా, యేసు ప్రభు దగ్గరికి శిష్యులు కూడా వచ్చి ఒక మాట అడిగారు. అదేమిటంటే, అయ్యా, ఈ దెయ్యాన్ని మేము వెళ్ళగొట్టలేకపోయాము, అతనికి పట్టినటువంటి దురాత్మని వదులుకొట్టలేకపోయాము, ఎందువల్ల మీరు వెళ్ళగొట్టారంటే యేసు ప్రభు వారు చెప్పారు, ఇది ఉపవాస ప్రార్థన వల్లనే జరుగుతుంది అనే ఆన్సర్ ప్రభువారు చెప్పారండి. అవును ప్రియ సహోదరి, సహోదరులారా, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సాతాను ఆటంకాన్ని, మన జీవితంలో ఎదురయ్యే కుట్రపూరితమైన విధానాల్ని, మనపై విరోధంగా రూపించబడిన ఆయుధాలు వర్ధిల్లకుండా ఉండాలంటే మనము కలిగి ఉండాలండి. ఏమిటంటే ఉపవాస ప్రార్థన. గోనిపట్ట ధరించుకుని అతడు మహారోదనంతో, ఉపవాసముతో మరి దేవుణ్ణి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అవును, వాక్యం వింటున్న దేవుని పిల్లారా, క్రైస్తవ జీవితం అనేది ఒక ఆధ్యాత్మిక పోరాటం. క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటంతో కూడినటువంటి ఇది ఒక ప్రాసెస్. ఇది ఈ పోరాటంలో మనం సాతాన్ని ఎదిరించాలి, వాడు అనుచరులను ఎదిరించాలి, వాడి కుతంత్రాలను ఎదిరించాలి అని అంటే మనం ఉపవాస ప్రార్థన కలిగి జీవించాలండి. మొర్దెకాయి అలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి తన జీవితంలో హామాను చేసినటువంటి కుట్రను ఎదిరించాడు. అంత మాత్రమే కాదు, ఏ ఉరికొయ్యను మొర్దెకాయి కోసం సిద్ధం చేశారో
అదే ఉరికొయ్య మీద హామాను ఉరి తీసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమైనను వర్ధిల్లకుండా ఉండాలి అని అంటే నీవు నేను ఉపవాస ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలండి. మరొక విషయాన్ని మీతో మనము చేస్తాను, జాగ్రత్తగా ఆలకించాలని ప్రభు పేరట మీకు మనము చేస్తున్నానండి. ఈ మొర్దుకై ఎంత గొప్పవాడంటే ఇహలోక మర్యాదను లెక్క చేయనటువంటి వాడు ఈ మొర్దెకై. ప్రియులారా, ఈ విషయాన్ని మనం చూడొట్టండి. ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్టయితే, కాబట్టి రాజు గుమ్మముననున్న రాజు సేవకులందరూ రాజాజ్ఞసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి. మొర్దుకై వంగకయు నమస్కారము చేయకై ఉండగా అని రాయబడి ఉందండి. రాజాజ్ఞ మేరకు రాజు సేవకులందరూ కూడా హామాను వస్తుంటే మోకాళ్ళుని నమస్కారం చేసేవాళ్ళు అంటండి. కానీ మొర్దుకై మాత్రము వంగలేదు, నమస్కారం కూడా చేయలేదండి. అందరూ ఒకలాగుంటే మొర్దుకై మాత్రం ఆ మర్యాదకు విరుద్ధంగా ఉన్నాడు ప్రియులారా. అంటే అతని ఉద్దేశం ఏంటి? మొర్దుకై ఒక భయభక్తులు కలిగిన, ఒక నిష్ఠాగరిష్ట కలిగినటువంటి యూదుడు గనక తన వాక్యానుసారంగా జీవించాడండి. ఏమిటంటే, నీవు నీ దేవుడైన యెహోవాకు తప్పితే దేనికి నమస్కారము చేయకూడదు అని లేఖనాల్లో మనం చూస్తున్నామండి. అవును ప్రియులారా, మనము ఇహలోక మర్యాదను అనుసరించకూడదు. ప్రియులారా, మొర్దుకై ఆ ఆజ్ఞను హృదయంలో కలిగి ఉండి ఇహలోక సంబంధమైన వ్యక్తులకు మోకాళ్ళను లేదు, నమస్కారము చేయలేదండి. మీరు లోకమునకు వేరై జీవించాలి, ప్రత్యేకంగా జీవించాలని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి ప్రియులారా. ఈనాటి క్రైస్తవ్యం ఎలా ఉన్నది అనంటే, లోకమొచ్చి క్రైస్తవ్యంలో చేరిపోయింది ప్రియులారా. లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు, లోక మర్యాదలు సంఘములకు వచ్చి సంఘానికున్న పవిత్రతను, సంఘముకున్న ప్రత్యేకతను, సంఘముకున్న ఆధిక్యతను చెడగొట్టేస్తున్నాయి ప్రియులారా. వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, దేవుని పిల్లారా, ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవుడు అంటే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగినవాడు, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నవాడు. ఇహలోక మర్యాదకు తావివ్వకూడదు, ఇహలోక స్నేహానికి అవకాశం ఇవ్వకూడదు, ఇహలోక పద్ధతులకు అవకాశం ఇవ్వకూడదు. అలా అవకాశం ఇస్తే మనం శరీర సంబంధులమే కానీ ఆత్మ సంబంధులమైన వారము కామని మీతో మనవి చేస్తున్నాను. ఈ మొర్దుకై ఇహలోక మర్యాదను అనుసరించలేదు. ఈయన మాత్రమే కాదండి, బైబిల్లో మనం చూసినట్లయితే షడ్రకు, మిషక, అబేద్నెగోలు ఇహలోక మర్యాదను అనుసరించలా. దానియేలు ఇహలోక పద్ధతులను అనుసరించలా. వారి వారి జీవితాల్లో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉన్నారు. వాక్యం ఆలకిస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీలో ప్రత్యేకత ఉందా? నీలో ప్రత్యేకమైన సాక్ష్యం ఉందా? ఇహలోక మర్యాదను ఎదిరించే ఆత్మశక్తి నీలో ఉందా? ఆత్మధైర్యం నీలో ఉందా? మొర్దుకై ఇహలోక మర్యాదను అనుసరించక అది ఏమైనప్పటికీ కూడా ఒక్క దేవునికి మాత్రమే చేతులెత్తి నమస్కరించి ప్రార్థన చేసుకునేవాడు. హామానికి నమస్కారం చేయాల, మోకాళ్ళునలా. ప్రియ దేవుని బిడ్డ, నేను చెప్తున్న సారాంశం ఏంటంటే, ఈ హామాను లేకపోతే అక్కడున్న రాజుగారి సేవకులందరూ ఇహలోక మర్యాదను పాటిస్తున్నారు. కానీ ఒకే ఒక్కడు మొర్దుకై మాత్రము దేవుని మర్యాదను పాటిస్తున్నాడు, దేవుని ఆజ్ఞను పాటిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని ఆజ్ఞను పాటిస్తున్నావా? ఇహలోక సంబంధమైన మర్యాదను పాటిస్తున్నావా? లోకంలో వేరే ప్రత్యేకంగా జీవిస్తూ నీవు నేను దేవునికి మర్యాద, దేవుని ఆజ్ఞలకు మర్యాద మనం ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడండి. ఆ మొర్దుకై జీవితంలో విజయమే జరిగింది. ఆఖరికి ప్రియులారా, అతనికి సంతోషం, అతనిని బట్టి యూదులందరికీ సంతోషం కలిగింది.